రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు కవిత గారి అరెస్ట్ అనేది మనం చూసుకోవచ్చు. రాజకీయాల్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అంటే ఎన్నో రకాల ఊహాగానాలు, కథనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ ఏమో ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అని వాళ్ళు అంటారు, అటు కాంగ్రెస్ ఏమో ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని అంటారు, అటు బీజేపీ మేము నిజాయితీగా ఉన్నాం, అందుకే అరెస్ట్ చేయించాము అంటే ఆ వేలో మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఏ రకంగా చూడొచ్చు? మరి మీ కోణం ఏంటి? కవిత గారి అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? కవిత ఈ కేసు ఆల్రెడీ 4 years 5 years అయిపోయింది. ఎప్పుడో అరెస్ట్ చేయాలి యాక్చువల్ గా. మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఆయన చేసి 380 రోజులు ఎంత అయింది. అప్పటికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది, 100 రోజులు. అన్ని రోజుల నుంచి ఇస్ రికార్డ్ యాక్చువల్ గా. సో యాక్చువల్లీ వాజ్ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్. అతని మీద గంటేసి మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి పేరు ఉంది, బీజేపీ కంటే మంచి పేరు ఉంది. సో వాళ్ళని షేక్ చేయడం కష్టం. సో ఏదో విధంగా షేక్ చేయాలని చెప్పేసి ఈ కేసుని పట్టి 100 కోట్లు ఈవిడ బ్రైబ్ చేసేటట్టు పెట్టారు. 100కు 10 రెట్లు సంపాదించింది. వాళ్ళ దగ్గర ఉన్న నెట్ క్యాష్ తీస్తేనే ఉంటుంది లోపల ఒక 500-600 కోట్లు. సో ఇది అథెంటిక్ గా దొరకాలి కాబట్టి బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటి? బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్. వాళ్ళని ఎదుటి వాళ్ళని పట్టుకుని కరెక్ట్ టైంలో వాళ్ళని వాడుకోవడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ స్టేటే కాదు, మిగతా స్టేట్లు కూడా అందరి పరిస్థితి ఇదే. ఎవరైనా వాళ్ళ దగ్గరికి రావాలని మీకే చెప్పాను ఒకసారి. సో దట్ ఈస్ ద బీజేపీ స్ట్రాటజీ. ఇక్కడ తెలంగాణ వచ్చేటప్పటికి ఏమైందంటే జగన్, కేసీఆర్, బీజేపీ కలిసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. ఓకే, అది ఒక 2-3 months అయ్యేటప్పటికి వికటించింది అనమాట. కొన్ని మందులు వేస్తే రియాక్ట్ అవుతాయి, అలాగా వీళ్ళు వేసిన ఆ టాబ్లెట్లకి రియాక్ట్ అయింది అనమాట. బ్యాడ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఇస్తే ఆయన ఇంకా కూడా లోపల ఆస్కర్ లెవెల్లో నటించాడు. నాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు చెప్పేసి అని మొత్తానికి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా చూడడానికి వెళ్ళటం, ఎవరికడిగా మైలేజ్ వచ్చేటట్టుగా బాలకృష్ణ, అతను ఎవరో లోకేష్ అందరూ వెళ్ళి చూడటం, పెద్ద డ్రామాలు నడిపించారు. ఈ తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఎదురుగుండా కూర్చోవటాలు, అక్కడ పెద్ద నేను ఆ ఎదురుగుండా హోటల్లో ఉండేవాడిని మా ఊరు వెళ్ళినప్పుడు. ఓకే, మంజీరా సరోవర్. సో అక్కడ ఇదే గొడవ అనమాట. నేను 2 సార్లు వెళ్ళినప్పుడు కానీ అందులో ఉన్నారు. ఓకే, ఎదురుకున్నారు ఆపోజిట్ సెంట్రల్ జైలు అనమాట. సో ఈ డ్రామా అంతా నడిచిన తర్వాత రిలీజ్ చేస్తారు ఫైనల్ గా, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తున్నట్టుగా సర్వే చెప్పేస్తున్నాయి. సో అదే అటర్ ఫ్లాప్ అనమాట. ఆ అటర్ ఫ్లాప్ లో మళ్ళా దాన్ని సర్దుకోవడం గురించి జగన్ చాలా వరకు ట్రై చేసి ఇతని మీద ఇదే కాదు చాలా కేసులు ఉన్నాయి వదలమని చెప్పేసి బీజేపీకి బాగా గంటాడు. మరి ఇండైరెక్ట్ గా చేయాలి, ఆ డైరెక్ట్ గా చేయడం వల్ల దెబ్బ అయింది. ఇది మెయిన్ కేసీఆర్ యొక్క కక్ష తీర్చుకున్నాడు. అప్పుడు కేసీఆర్ గురించి యాక్చువల్ గా అది ఎలా ప్లాన్ చేశారు? కేసీఆర్ అంటే అతను మెయిన్ అపోజిషన్ ఎవరు? జగన్ కాదు, కేసీఆర్. అర్థమైందా? సో ఇప్పుడు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ద్వారా ఇతను ఏమేమి చేయాలో ఆ ప్రాజెక్ట్ గురించి 2 బెడ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా రిజర్వ్ అయి ఉన్నాయి కేసీఆర్ మీద. ప్లస్ ఏమో గ్రేటర్ హైదరాబాద్ లో వీళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఓకే, ఎవరికి ఎడ్యుకేటెడ్ ఫోక్స్ ఓటెడ్ ఫర్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్. ఓకే, విలేజెస్ లో మొత్తం వీళ్ళకి పేరు పోయి కాంగ్రెస్ బ్యాక్ చేస్తుంది. ఓకే, అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మన రాష్ట్రాన్ని సెపరేట్ గా ఇచ్చిందే ఆంధ్ర వాళ్ళు మోసం చేసి కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ మళ్ళా వస్తే మీకు చాలా లేకపోతే ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయిపోతుంది. ప్రజల్లోకి తీసుకెళ్ళగల సత్తా ఎవరికి ఉంది? రేవంత్ రెడ్డికి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఫీల్ అవుతున్నాయంటే ఇక్కడ జరుగుతున్న ఈ డ్రామా ఉంది కదా, కవితని అరెస్ట్ చేయడం అనేది. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ కోడ్ చేస్తే తప్పితే వీళ్ళకి గత్యంతరం లేదు. ఓకే, సో ఈ చేయటం అనేది ఎప్పుడు చేస్తారని తెలియదు, కానీ చేస్తారని తెలుసు కేసీఆర్ వాళ్ళకని. ఓకే, ఇప్పుడు తెలిసి చేస్తే అతను సర్దుకుంటాడు. ఎలాగంటే వేరేగా పథకం వేసి ఎవరో వాళ్ళకి పేరు రావాలి కాబట్టి. ఓకే, బీఆర్ఎస్ కి పేరు రావాలి, దట్ ఈస్ బీజేపీ పేరు రావాలి, రేవంత్ రెడ్డి పార్టీకి పేరు పోవాలి. ఒక షార్ట్ కి మూడు బర్డ్స్ రాలే విధంగా ఈయన వచ్చారు. తర్వాత వీళ్ళందరూ క్రిటిసైజ్ చేశారు. ఈడీ వస్తే మోడీ వస్తాడు, మోడీ ముందు ఈడీ వస్తాయి, ఇవన్నీ మామూలు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా చేసి కొంచెం అర్జెంట్ గా ఎందుకు అరెస్ట్ చేశారంటే
చేసిన తర్వాత వీళ్ళు ఒక డ్రామా చేశారు ఇంట్లో, రికార్డ్ చేయటం, యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్, యూఆర్ గోయింగ్ టు బి ఫనిష్ అని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఫనిష్ చేయడం అంటారు. సుప్రీంకోర్టు అప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని ఇచ్చింది, ఏ సుప్రీంకోర్టు అలాగే ఇవ్వలేదు. వీళ్ళు అలా అప్లై చేశారు, పలానా తారీఖు నుంచి ఇప్పటి వరకు మళ్ళా ట్రబుల్ చేయకూడదు అన్నట్టుగా ఇచ్చారు. వాళ్ళు ఓకే అనలేదు, లేకపోతే వై విల్ ఈడీ విల్ క్రాస్ ద లిమిట్స్. సో అవన్నీ ప్రూవ్ అయిపోయింది, అది వీళ్ళకే తెలుసు. వీళ్ళు ఆ విధంగా అఫిడవిట్ వేశారు అంతే, విచ్ హస్ బీన్ నాట్ అక్సెప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్. లా భాషలో మాట్లాడాలంటే ఓకే. సో మొత్తానికి పెట్టారు, ఈయన డ్రామా చేశాడు, ఈ చేశారు అవి చేశారు, ఈయన ఇలా ఏదో పెద్ద ఘనకార్యం చేసి వచ్చినట్టుగా ఇలా ఉంది ఆవిడ. అదే షేమ్లెస్, అది అలా అనకూడదు. అంటే అసలు ఈ యొక్క పదార్థాన్ని మర్చిపోతారు. పదార్థాన్ని ఇవిడన్నీ ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్, ఒక ఆడదానిగా అదే సిగ్గుపడాలి యాక్చువల్గా. లిక్కర్ బిజినెస్ అంటే చెడ్డ బిజినెస్ ఉంది లెక్క. అటువంటిది ఒక దట్ గర్ల్ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మేనేజ్ చేసింది ఇదంతా. ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్, ఢిల్లీలో కాంటాక్ట్స్ తో ఎవరికైనా ఒక 50 లక్షల లాగా ఇచ్చిందేమో తప్పితే ₹1 ఖర్చు పెట్టకుండా తను బిజినెస్ లబ్ధి పొంది తన హస్బెండ్ పేరున 5 బిజినెస్ లో పెట్టింది. ఎంతటి సమర్థులో ఆలోచించుకోండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే, చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, బట్ ఇన్ని విధాల బ్యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరో మనకంటే బాగా చెప్పాలంటే పేపర్లో పడిన న్యూస్లను కూడా వివరించి చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఎవరో ఉన్నారు, ఆయన చూస్తే చాలా చాలా బాగుంటుంది. బికాస్ మొత్తం చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడెప్పుడు ఏమన్నా కట్టింగ్స్ కూడా ఒక టీవీ పెట్టి స్క్రోల్ చేసి చెప్తున్నాడు యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళు చాలా ఇంటీరియర్ గా డెప్త్ గా చెప్తున్నారు. ఓకే, సో మనకు తెలిసింది ఏంటంటే మనకు తెలుసు, అంత డెప్త్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. షీఈ్ ఎ ఫ్రాడ్, కేసీఆర్ ఇస్ ఎ ఫ్రాడ్యులెంట్ ఫాదర్. జాంకాయకి జాంకాయ కాస్తగానే యాపిల్ కాయదు కదా. కేసీఆర్ కి ఫ్రాడే పుడతారు, ఫ్రాడ్స్ అనే పుట్టాడు. ఆల్ దీస్ డేస్ కేటీఆర్ అట్లీస్ట్ అతని యొక్క వాక్ చాతుర్యం జ్యోతి వాళ్ళు ముగ్గురు బాగా మాట్లాడతారు. అతను ఇంకా చాలా బాగా మాట్లాడడంతో ఇతను డెఫినెట్ గా డెవలప్ చేస్తాడు అనుకున్నాం. డెవలప్మెంట్ వెనక ఎన్ని గోతులు ఉన్నాయో సంగతి ఇప్పుడే బయటపడుతున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు బీజేపీ అని ఇతర దోష వస్తుంది ఎవరికి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి. తెలుగులు తెరిస్తే వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసేటట్టు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత మైలేజ్ వస్తారో వాడుకుంటున్నారు ఆవిడ యొక్క అరెస్ట్ ని. బీజేపీకే రావాలని ఆవిడ ట్రై చేసేలా పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరు కలిసిపోయి చేశారా అనే అనుమానం వస్తుంది. అనుమానం కాదు, అరెస్ట్ చేయడం తథ్యం. ఎప్పటి నుంచో మనీష్ సిసోడియా కానీ గొప్పవాడు ఆవిడ, అతన్నే పెట్టేశారు. అక్కడ కాంట్రాక్ట్ పొజిషన్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు పెరగనివ్వకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా పంజాబ్ లో ఆల్రెడీ పాగా వేశారు ఆమ్ ఆద్మీ పార్టీ. సో కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా, నాట్ ఆల్ దీస్ పీపుల్. అతను చాలా సింపుల్ మనిషి, చాలా ఆరోగ్యకి సంబంధించిన వైఎస్ఆర్ అలా తెచ్చాడు, అంతకంటే మంచి చేశాడు ఢిల్లీలో. వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తారు కానీ బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకోలేకపోతున్నారు. నాట్ ఓన్లీ నౌ, బిఫోర్ ఆల్సో షీలా దీక్షిత్ ఇస్ ద కాంగ్రెస్. అర్థమైంది. ఇప్పుడు దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుడు పార్టీ, ఒక యంగ్ ఫీలో చేస్తున్నట్టుగా మంచి ఊపులో వచ్చాడు, వచ్చి చేస్తున్నాడు. అక్కడ తప్పేం లేదు. ఇంకా సెంట్రల్ లో కూర్చుని సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ వాడి అతను చేయనివ్వట్లేదు. ఓకే, ఓవరాల్ ఎవరు పోతున్నారు ఇండియాలో? ఢిల్లీలో ఉన్న ప్రజలు పోతున్నారు. ఢిల్లీలో ప్రజలు ఈ రోజు కూడా బీజేపీకి వేరు. దీన్ని ఫోకస్ చేస్తారు. ఇదంతా నథింగ్. ఇది 100 కోట్ల, దాని వెనకాల 1000 కోట్లు, 2000 కోట్లు, కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఈ 100 కోట్లు అనేది డైరెక్ట్ గా దొరికింది కాబట్టి కవితని అరెస్ట్ చేయడానికి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు సీఎం కూడా అరెస్ట్ చేయాలి. యాక్చువల్ గాను అతను చేయరు, చేస్తే మొత్తం బ్యాడ్ అయిపోతారు. అతను బెయిల్ ఇచ్చారు. ఇది స్ట్రాటజీ ఏంటని అతన్నే కూడా పెట్టేసి ఉంటే బీజేపీ చాలా చాలా బ్యాడ్. మళ్ళా ఢిల్లీలో రాస్తారు కదా, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా సౌత్ లో వాళ్ళకి లేదు. ఉన్న కాస్త కర్ణాటక కూడా పోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. ఇక్కడ పవర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు వచ్చాడు. అంచేత రేవంత్ రెడ్డి ఏం చూసుకుంటాడంటే వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నాడు అంటారు. తెలియదు, నాటకం కాదు ఇది. యాక్చువల్ గా అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరికి ఉపయోగపడేటట్టు వాళ్ళు చేస్తారు. ఇప్పటి వరకు ఒక మాట కూడా కేసీఆర్ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటానికి అతను ఏమని మాట్లాడతాడు, కరెక్ట్ అని మాట్లాడతాడా?
ఫ్రాడ్ కాదు, కరెక్టే, నాకు కూతురు మీద గెంటేశారంటారా? కాదు, అలా మాట్లాడలేడు. సో సైలెంట్ గా ఉన్నంత ఉత్తమం ఇంకోటి ఏమి లేదు. దానికి ఇంకా హీట్ ఎక్కిపోతున్నాడు ఆయన, ఎవరు, రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి నాటకం, యాక్చువల్ గా నాటకం కాదు, బట్ తెలుసు అవకాశం వాడుకోవడం కోసం ఏ ఏ స్టేట్ లో ఎవరెవరు వీళ్ళ చేతుల్లో ఉన్నారో అలా పట్టుకున్నారు, ఒకటి వదులుతున్నారు. బట్ కేజ్రీవాల్ ఎందుకు పెట్టారంటే పెడితే బ్యాడ్ అయిపోతారు వాళ్ళు. కావాల్సిన వాళ్ళందరూ లోపల పెట్టేస్తారు అనే పేరు వచ్చేస్తుంది. సో దే డిడ్ంట్ వాంట్, వై షుడ్ యూ డూ నౌ ఓన్లీ అని చాలా మంది అన్నారు కవితని. ఓకే, అది చట్టం దాని పని చేసుకుపోతుంది అన్నట్టుగా చేశారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ యాక్చువల్ గా, అందరూ వాడేస్తున్నారు. అది పాదయాత్ర ఆయన పేటెంట్ రైట్, పాదయాత్ర కనిపెట్టింది ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో మేము ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. తర్వాత చట్టం దాని పని చేసుకుంటూ పోతుందని ఈయన చేసే పనులు అనేవాడు. అది ఇప్పుడు అందరూ అంటున్నారు. సో కేసీఆర్ వెరీ వెల్ నోస్, అతనికి అన్ని తెలుసు, నోరే దూల. ఆ సన్నాసి ఈ సన్నాసి, ఇప్పుడు తిరిగి రేవంత్ రెడ్డి అన్నాడు ఈయన సన్నాసి ఇప్పుడు. సో అది వస్తూ ఉంటుంది, కర్మ అనేది తిరిగి 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 నీకే వస్తుంది అది. సో అది పక్కన పెడితే కూతురుని అరెస్ట్ చేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. నేను అది ఏదో ఛానల్కి ఒక 180 బ్యాక్ చెప్పాను, షీ కెనాట్ ఎస్కేప్ అని. ఏంటిది ఈవిడ ఆ 100 కోట్లు కాదు, ఆ 100 కోట్లు పెట్టాడు 5,000 కోట్లు బిజినెస్ చేసుకుంది. 100 కోట్లు జస్ట్ బ్రైబ్ ఇచ్చింది, లంచం. అది ప్రూవ్ అయిపోయింది. అది ఎక్కడ ఎప్పుడైతే బాగుంటే శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అప్రూవల్ గా మారిపోయి, ఇంకా ఇద్దరు ముగ్గురు అప్రూవల్ గా మారిపోవడంతో ఇది యాక్చువల్ గా క్లుప్తంగా ఇది జరిగింది. అందరూ పెడతారు కవిత లాగా ఉంది, అప్పుడే రాదు, ఎవరు చెప్పేటి అప్పుడే రాదని. దాని మీద ఒక 100 ఉన్నాయి, అప్పుడే రాదని. ఎప్పుడు వస్తే చెప్పారా కోర్టు? నాన్ సెన్స్ వీడియోస్ అయింది. ఎప్పుడు వస్తే ఎప్పుడు రాదు అనేది అదొక స్ట్రాటజిక్ గా ఒకరు ఉండిపోతే పని శిష్యుడు అంతకాలం ఉంటాడు ఎవడో అనుకోలేదు. 300 రోజులు పైన అయిపోయింది అది. ఈవెన్ ఎలక్షన్ వరకు లోపల పెడతారు, కంటెస్ట్ చేయడానికి వీలు ఉండదు, ఇంకా చాలా ఉంటుంది. ఈవిడ గురించి మాట్లాడాలంటే ధర్మపురి ఆయన చెప్పాలి, డి శ్రీనివాస్ కొడుకు చెప్పాలి, చాలా 50 గంటకి చెప్తాడు కదా. అవును, ఇతన్ని కూడా బిడ్డ అక్కడ రోడ్లో కొడతాను బిడ్డ, అక్కడ కొడతాను బిడ్డ అని చెప్పింది. అతను చెప్తాడు. ఈవిడ గురించి చెప్పాలంటే ఎందుకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు చాలా క్లెవర్ గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు మమ్మల్ని అడుగుతాబట్టి వీడియోని అడుగు అంటాడు. మాకేం తెలుసు, డెఫినెట్ గా బిగినింగ్ తెలియకపోవచ్చు, అరెస్ట్ చేయని సంగతి చాలా మంది తెలియదు, ఒక మోడీ గారు తప్ప తెలియదు చాలా మందికి. ఎప్పుడు చేస్తారు, ఎలక్షన్ కోడ్ ముందు చేస్తారని సంగతి తెలియదు, చేస్తారని కేసీఆర్ తెలుసు. ఓకే, దాన్ని ఇప్పుడు సైలెంట్ గా ఉంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది. అతను వర్కౌట్ అవ్వకూడదని బీజేపీ చూస్తుంది. వీళ్ళిద్దరికి వర్కౌట్ అవుతుందని చెప్పి వాళ్ళిద్దరు కలిపేసి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ట్రయాంగిల్ లో ఎవరికి ఎక్కువ పేరు వస్తానే కట్ చేస్తే జైలుకి వెళ్ళింది ఆవిడ. ఓకే, ఆవిడ మళ్ళీ ఏదో జైలు ఎంజీఆర్ లాగా అంటుంది. నువ్వు చేసే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు వెళ్ళిన లెవెల్ వెళ్తుంది అలాగా. ఇట్స్ మోస్ట్ షేమ్ఫుల్ థింగ్ యాక్చువల్ గాను. దురాశ, వాళ్ళందరూ ఫ్యామిలీ అందరికి దురాశ. అందుకనే ప్రాజెక్టులు స్తంభాలు బేటలు ఇచ్చేయటం. సో ఫ్రాడ్యులెంట్ ఇండియాలో ప్రతి ఒక్కడు ఫ్రాడ్ అని చెప్పినా ఏదో ఒకళ్ళిద్దరు తప్పితే ఒక 1% ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ ఓకే, రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా ఈస్ ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ లో వీళ్ళు ఎవరికి ఎంత బయలుదేరి వస్తా అనేది ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఈ ఎలక్షన్ మూవ్మెంట్ లో ఎన్కాష్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఆడుతున్న నాటకం, అందరూ నాటకమే. యాక్చువల్గా చేయించింది బీజేపీయే. ఇప్పుడు చేయంటే చేశారు వాళ్ళు 5-6 సంవత్సరాల క్రితం కేసులు ఇప్పుడు వచ్చి చేశారంటే దానికి వీళ్ళు డిఫెండ్ చేస్తారు న్యాయంగా. వీళ్ళకి తెలుసు చేస్తారని, కేటీఆర్కి తెలుసు. కానీ ఆ విధంగా డ్రామా చేసి వీడియో తీ అన్నాడు కదా. ఆల్ దీస్ థింగ్స్ సార్, డ్రామా అనేది మెలో డ్రామా కంటే ఎక్కువైందా అని మెలో డ్రామా అంటారు. మేము మా ఫిల్మ్ స్కూల్లో నేర్పిస్తాం. అంటే అది పెద్ద మెలో డ్రామా అది కేటీఆర్ ఇంట్లో. ఓకేనా, తర్వాత వాళ్ళ ఆవిడ జైల్లోకి వెళ్ళిన ఇంజక్షన్స్ ఫర్ బి కాంప్లెక్స్ ఇవ్వచ్చు. టైర్ అయిపోతే ఆ ఇంజక్షన్ వలన మనవాళ్ళు సోషల్ మీడియాలో చాలా హెల్త్ సీరియస్ కండిషన్ లో ఉంది. దే మస్ట్ హావ్ గివెన్ హెల్త్ టిప్స్. అదేంటి, బికాజ్ ఒక ఓవర్ ఎవరికైనా ఇస్తారు, కొంచెం హై ప్రొఫైల్లో ఉండి టెన్షన్ ఫీల్ అయ్యి ఏమన్నా అయిందనుకో అవ్వకూడదు, వీళ్ళు బ్యాడ్ అయిపోతారని చెప్పేసి బూమరాంగ్ అవుద్దని ఓకే వాళ్ళకి ఏదో ఇంజక్షన్ ఇచ్చుంటారు. వాట్ ఇంజక్షన్ తెలుగు నర్వస్ ఇది ఇస్తారు, బి కాంప్లెక్స్ ఇస్తారు, అంతే కదా. నీరోభయ అని అంటారు అనమాట.
నేను పేరు చెప్పలేకన్నా న్యూరోబయాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారంటే విల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ అండ్ ఆల్సో ఏం అవ్వదు because she is still young girl, so they must have given an health injection. But అన్ని కూడా క్లుప్తంగా ఎందుకు చెప్పేదంటే దిస్ ఇస్ a scenario of a melodrama.